హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. సో నా చేతిలో ఏముందో చెప్పుకోండి. ఈరోజు నా దగ్గర ఒక డ్రోన్ అయితే తెప్పించాను అనమాట. సారీ, మీకు ఆటో సౌండ్ అయితే వస్తూ ఉండొచ్చు. అయినా కూడా మనకు నాయిస్ క్యాన్సిలైజేషన్ ఉంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇది యాక్చువల్గా లిటరలీ నేను 7,000 రూపీస్కి అయితే తెప్పించాను. నాకు డెలివరీ కూడా ఇప్పుడే అయితే అయ్యింది. మనకు జనరల్గా జాతరలో దొరుకుతాయి కదా, 1000-2000 లోపల అయితే దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఇది దానికంటే ఒక 3 రెట్లు బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు 7,000 రూపాయలు అయితే పడింది అనమాట. 7,000కి 1 రూపీ తక్కువ, 6,999 రూపీస్ అయితే పడింది. మరి ఈరోజు ఇది ఎలా ఎగురుతుంది, మనకు దీని యొక్క కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత మనకు దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, డ్యూరబిలిటీ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి నేను ఈరోజు యొక్క వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. బై ద వే, నా పేరు నాసిర్, మీరు చూస్తున్నారు మన యొక్క ఎమ్మిగనూర్ నాసిర్ ఛానల్. ఇలాంటి వీడియోస్, ఇర్రెగ్యులర్ వీడియోస్ ఇంకా చాలా అయితే వస్తుంటాయి అనమాట. మీరు సింపుల్గా చేయాల్సింది అయితే ఏం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తున్నా డ్రోన్ బాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. డ్రోను బ్రష్లెస్ మోటార్ అనేది ఉంది. అండ్ ఇక్కడ కొన్ని కాషన్స్ అయితే ఉన్నాయి చూడండి. మీరు నిదానంగా పాజ్ చేసుకొని వీడియోని చూడండి. 6 ఛానల్ రిమోట్ కంట్రోల్ క్వాడ్ కాప్టర్ అనేది ఉంది. ఇటుపక్క ఇంటెలిజెంట్ ఎవర్షన్, తర్వాత కీ సెట్ హై 360 డిగ్రీ ఎవర్షన్, 2.4 GHz రిమోట్, తర్వాత ఫోటో ఆర్ వీడియో 2 తీసుకోవచ్చు. ఒక LED లైట్ కూడా ఉంటుంది. బ్యాగ్ చాలా బాగుంది. బ్యాగ్ డ్రోను క్రూస్ తీయడానికి ఒకటి ఇచ్చారు. తర్వాత USB ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఇందులో మనకు ఇది ఎలా వాడాలి ఏం లేదు. తర్వాత చూడండి, ఇక్కడ ఒక రిమోట్ ఇచ్చారు. ఇవి యాంటీనాస్ దానివి. ఇది అప్, డౌన్, రైట్, లెఫ్ట్. అండ్ ఇంకోటి కొన్ని హోమ్ బటన్స్ ఉంటాయి. ఆటోమేటిక్ రిటర్న్ టు హోము, తర్వాత డైవ్ కొట్టేది, ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక బటను. సెల్స్ తీసుకొచ్చి మళ్ళీ కనిపిస్తా. కాకపోతే దానికంటే ముందు ఇవి చూపిస్తాను నేను మీకు. కాకపోతే ఇక్కడ నేను అవాక్ అయింది ఏమంటే, నేను ఏదైతే బుక్ చేశానో అమెజాన్లో అదే వచ్చింది. నాకు ఫస్ట్ డౌట్ ఉందని చెప్పాను చూడండి, అదే నేను మీకు నా మొబైల్లో కూడా చూపిస్తా. చూసారా డ్రోను? ఇప్పుడు ఇది చూడండి, సేమ్ ఉంది కదా. సో ఆ తర్వాత ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకో అడిషనల్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ బ్యాటరీస్ కూడా మనకు 3.7 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీస్ అనమాట. నిప్పో సెల్స్ మంచివి. ఏమి రైట్, ఇలా లోపల పెట్టాలి. దీనికి డబుల్ బ్యాటరీస్ ఏం రాలేదు. మనకు HD కెమెరాస్ అని చూపిస్తుంది. సో ఒకటి వచ్చేసి ఇదే మెయిన్ కెమెరా మనకు వర్క్ అయ్యేది. ఇది మేబీ డమ్మీ కెమెరా అయ్యి ఉండొచ్చు, ఒకవేళ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి ఫ్లాష్ లైట్ అనమాట. ఉంది మీరు దూరంగా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే. అండ్ ప్రొపలర్స్ వచ్చేసి ఇదే మనకు బ్రష్లెస్ మోటార్ అంటారు అనమాట. ఎందుకు ఇలా బ్రష్లెస్ మోటార్ అంటే, ఇంతకుముందు చాలా డ్రోన్స్ మనకు ప్రొపలర్స్ మూలంగానే క్రాష్ అయినాయి. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికే వీళ్ళు బ్రష్లెస్ మోటార్ అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, మంచి ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇక్కడ కూడా ఒక ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మ్యూట్ డ్రోన్స్ అని ఇక్కడైతే రాశారు. మేబీ ఇది కంపెనీ అయి ఉండొచ్చు. అండ్ కింద చూడండి, ఇవి యాక్చువల్గా వచ్చేసి దీని యొక్క సెన్సార్స్ అనమాట. ఈ 2 అంటే కింద ఏమన్నా అబ్స్టాకిల్స్ ఇలాంటివి ఉంటే ఆ యొక్క సెన్సార్స్ని కనిపెడుతుంది ఇది. అండ్ ఇది కూడా సెన్సారే. అండ్ ఈ యొక్క కెమెరా మూమెంట్ వచ్చేసి మనం మాన్యువల్గా అయితే చేసుకోవాల్సిందే. ఇది ఒకవేళ చూద్దాం, మనకు మాన్యువల్గా కాకుండా రిమోట్తోనే ఆటోమేటిక్గా వచ్చినా మనకు చాలా బాగానే ఉంటుంది. QR KYFO ఇదే చూడండి. UFO ఈ యొక్క డ్రోన్ని హ్యాండిల్ చేయడానికి అసలు అయిపోయింది. నేను ఓపెన్ చేస్తున్నా. స్టార్ట్. రిమోట్కి దీనికి మనము ఇచ్చేయాలన్నమాట. గట్టిగా లేపి పైకి ఎత్తడమే. ఇంకా ఉంది చూడండి, ఇది ఆన్ చేసి డ్రోన్కి బ్యాక్ సైడ్ బ్యాటరీలో ఉంటుంది చూడండి. మనకు ఇది పెయిరింగ్లో లేదనమాట, అందుకోసమే బ్లింక్ అవుతుంది. మనం పెయిర్ చేయాలి దాన్ని యాక్చువల్గా. ఒరే ఏందిరా ఇది, యాటికాటుకోబోతుంది. నా కంట్రోల్లోనే లేదు ఇది అసలు. గాలికి అనుకుంటా. నేను చూడండి ఏమి దీన్ని అసలు యాక్షన్ చేసుకోవడం లేదు. స్టెబిలిటీ అయితే లేదనమాట యాక్చువల్గా. సో రిటర్న్ అయితే రావడం లేదు ఇది యాక్చువల్గా. అసలు మన కంట్రోల్లోనే ఉండడం లేదు ఇది.
కంట్రోల్ ఫస్ట్ కంట్రోలే కావడం లేదు, ఆటోమేటిక్గా అది బ్యాక్ సైడే పోతుంది అనమాట. అయితే ఏం పని చేయడం లేదు, ఇట్లా తిప్పుతున్నా అట్లా తిప్పుతున్నా పైకి తిప్పుతున్నా కానీ నేను ఏం చేయలేదు, వెనకాల పోతుంది చూడు. ఇది అది కథ. చెప్పేది ఏమంటే మీరు 7,000 అని కాదు 30,000 పెట్టినా ఇలాంటి దరిద్రమైన డ్రోన్సే వస్తాయి. సో డ్రోన్స్ జోలికి ఎవరు పోద్దండి అబ్బా, ఊకే జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. ఇది ఎందుకు పనికిరాదు. మీకు రియల్ ప్రొఫెషనల్ డ్రోన్ అనేది కాసేపు పక్కన పెట్టండి, అట్లీస్ట్ మీకు మంచి డ్రోన్ కావాలన్నా లిటరల్లీ 50,000 పడుతుంది అనమాట. మరి ఆ 50,000కి మనకి ఇచ్చే 30,000కి అన్నీ వేస్టే, ఇంకా అంత చెత్తనే మనకు వచ్చేది. మీరు ఎంతన్నా ట్రైనింగ్ తీసుకోండి, దీంట్లో వేస్టే. మీరు యాక్చువల్గా దీంట్లో ట్రైనింగ్ తీసుకోవాలన్నా ప్రొఫెషనల్ డ్రోన్లోనే ట్రైనింగ్ తీసుకోండి. ఇలాంటి చెత్త డ్రోన్లో ట్రైనింగ్ తీసుకున్నా అది మీకు ట్రైనింగ్ కాదు, మీరు ఎప్పుడు కూడా నేర్చుకోలేరు. చూడండి దరిద్రమైన కప్ప, ఎక్కడ మూవ్ కూడా కాదు, మనకు యాప్ కూడా అంత పర్ఫెక్ట్ లేదు. అండ్ ఇది అల్టిట్యూడ్ హోల్డ్ లేదు, ఫ్రంట్ పని చేయడం లేదు, బ్యాక్ పని చేయడం లేదు. DJI డ్రోన్స్ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకోటి IZI డ్రోన్స్ మీకు అమెజాన్లో అయితే కనిపిస్తాయి అనమాట. అవి బెటరే, కాకపోతే కెమెరా క్వాలిటీ బాగుండవు అనమాట. కాకపోతే అది కూడా మీకు 33,000 ఏమో ఉంది అమెజాన్లో. అది ట్రై చేయొచ్చు మీరు, ఒకవేళ నేర్చుకోవాలి దీనిపైన డ్రైవింగ్ ఎలా ఏం లేదు ట్రైనింగ్ నేర్చుకోవాలంటే అది తీసుకోండి. ఉంటా మరి, థ్యాంక్ యూ, లవ్ యూ, టాటా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।